ఇది కాటన్ బ్లౌజ్ అండి. క్లాత్ అయితే పల్చగా ఉంది. దీనికైతే లోపల నుంచి పైపింగ్ అయితే వేయమని చెప్పారు. లోపల నుంచి పైపింగ్ వేసినప్పుడు ఇక్కడనైతే మనకు ఖర్చు అనేది కనపడుతుందండి. ఎందుకంటే పై క్లాత్ పల్చగా ఉంది కాబట్టి. అందుకనే నేను ఏం చేసిన అంటే లైనింగ్ ఈ బ్లౌజ్ రెండు జాయింట్ అయితే చేసి పెట్టేసిన. నేను నెక్కి పైపింగ్ వేయడానికి అయితే క్రాస్ పీస్ తీసుకున్నాండి. క్రాస్ పీస్ ఏమవుతుందంటే నెక్ రౌండ్ తిరుగుద్ది. అందుకనే క్రాస్ తీసుకున్న పీస్ అయితే ఒక 1 ఇంచ్ వెడల్పుతో తీసుకున్నా. నెక్కు సరిపడినంత జాయింట్ చేసింది అయితే కిందికి పోవాలి. ఇదిగోండి పైకి అయితే ఈ పై క్లాత్ ఉండాలి. ఇప్పుడు క్లాత్ లైనింగ్ పీస్కి అయితే మనం జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే జాయింట్ చేస్తున్నా. నెక్ హ్యాండ్స్కి అయితే అది క్రాస్ తీసుకోవద్దు పీస్ అయితే. ఇదిగోండి నేనైతే స్ట్రేట్ ఉన్న పీస్ అయితే తీసుకున్నా. హ్యాండ్కి నడుము బెల్ట్కి అయితే ఇట్లా రివర్స్ తీసుకొని ఒక సైడ్ అయితే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్యాక్ మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత షోల్డర్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఎక్స్ట్రా క్రాస్ పీస్ ఏమైనా కొద్దిగా ఎక్స్ట్రా ఉన్నా కూడా కటింగ్ చేసుకోవాలి ఉండాలి. నెక్ పీస్ అయితే పైన ఉండాలండి. మనం ఈ విధంగా పెట్టుకొని మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు మంద మనం ఇలా పైపింగ్ క్లాత్ అయితే పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఖర్చు ఉంది కదండి. ఖర్చు అయితే ఇటు ఫ్రంట్ కాకుండా ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. వెనక సైడ్ రావాలి ఖర్చు. కింది క్లాత్ లాగొద్దు, పై క్లాత్ లాగొద్దు. మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు మందం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇక్కడ దగ్గర మనం జాయింట్ చేసుకున్నాక జాయింట్ కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళే విధంగా చూసుకోవాలి. ఇవతల సైడ్ కూడా మన ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ రౌండ్ తిరగడానికైతే చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలండి. అక్కడక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే నెక్ రౌండ్ అనేది కట్టేయకుండా నెక్ రౌండ్ అనేది తిరుగుద్ది. పెట్టినా కూడా థ్రెడ్ కటింగ్ అయితే కావద్దండి. ఈ విధంగా కొద్దిగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా అలవాలండి. ఇలా పైపింగ్ క్లాత్ మలిచిన తర్వాత మళ్ళీ పైనంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇట్లా పైపింగ్ వేసిన తర్వాత చేతి పని చేసుకోవాలి. నీట్గా ఉంటుంది. మనం పైపింగ్ వేసిన తర్వాత అక్కడక్కడ కట్స్ ఇవ్వడం వల్ల నెక్ రౌండ్ అయితే మనకి ఈ షేప్లో వస్తుందండి. కట్స్ ఇవ్వకపోయే వరకు ఇలా మనకి ఇలా వస్తుంది. పైపింగ్ క్లాత్ అయితే ఇగో ఇలా లేచినట్టు వస్తుంది. కట్స్ పెట్టకపోతే కట్స్ పెట్టడం వల్ల ఏంటంటే పైపింగ్ క్లాత్ ఇగో ఇలా నీట్గా అణిగి ఉంటుంది. మొత్తం నీట్ బెల్ట్కి అయితే మనం స్ట్రైట్గా ఉన్న పీస్ అయితే తీసుకున్నాం కదండి. ఆ పీస్ మనం ఈ హ్యాండ్కి ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ కూడా పైపింగ్ చూడండి మనకి బయటికి ఇక్కడ నుంచి ఖర్చు కనపడకుండా నీట్గానైతే ఉంటుందండి. క్లాత్ అయితే మనం ఈ విధంగానైతే వేసుకోవాలి. పైపింగ్ అయితే నీట్గా ఉంటుంది. పలచగా వచ్చిన క్లాత్లకైతే ముక్క